ఇది నువ్వు యాక్సెప్ట్ చేసినా చేయకున్నా ఐ థింక్ దిస్ ఈస్ ద ఫ్యాక్ట్ అండ్ ఇట్ ఈస్ బెటర్ యూ యాక్సెప్ట్ ఇట్ ఫాస్ట్ అని ఫోన్ పెట్టేసింది. చెప్పిన దాన్ని ఇగ్నోర్ చేద్దామంటే వరుణ్ కూడా రాలేదు. టీనా చెప్పిన దానికి వరుణ్ చేసిన దానికి కరెక్ట్ గా మ్యాచ్ అవుతుంది. మమ్మీతో మాట్లాడదామంటే ఏమని మాట్లాడాలి వెన్ వరుణ్ ఈస్ నాట్ కమింగ్ బ్యాక్. సో టీనా నిజమే చెప్తుందా, వరుణ్ వస్తాడా, లేకపోతే ప్రీతి కార్తిక్నే పెళ్లి చేసుకుంటుందా తెలుసుకోవడానికి వింటూనే ఉండండి. నేనే నా ఫేవరెట్. కంటిన్యూస్ గా వరుణ్ కోసం ట్రై చేస్తూనే ఉంది. ఆ రోజంతా ట్రై చేసింది, 2 days ట్రై చేసింది, 3 days, 1 week. స్లోగా ప్రీతికి టీనా చెప్పిందే నిజమనిపిస్తోంది. ఆ రోజు సాయంత్రం అన్నపూర్ణమ్మ ప్రీతి ఇద్దరు కలిపి పెళ్లి షాపింగ్కి వెళదాం అనుకున్నారు. అన్నపూర్ణమ్మ రెడీ అయ్యి కూర్చుంది, కానీ ప్రీతి చాలా డల్గా ఉంది. అన్నపూర్ణమ్మ ప్రీతి దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళి తల మీద చేయి పెట్టి నిమురుతూ, అమ్మ చాలా రోజుల నుంచి నువ్వు చాలా డల్గా ఉంటున్నావు, ఏదన్నా ఉంటే నాతో షేర్ చేసుకోవచ్చు కదా అని చాలా ప్రేమగా అడిగింది. లైఫ్లో చాలా పెద్ద కన్ఫ్యూజన్లో ఉన్న ప్రీతికి అమ్మ అలా తల మీద చేయి పెట్టి ప్రేమగా మాట్లాడేసరికి కళ్ళల్లో నీళ్లు బొటబొట రాలిపోయాయి. అస్సలు కన్నీళ్ళు ఆగలేదు. వద్దనుకున్న విషయాలన్నీ చెప్పేసింది, మనసులో ఏదీ దాచుకోలేదు. ప్రీతి మాటలు వింటూ కామ్గా విన్న అన్నపూర్ణమ్మ ఒక్కసారిగా సోఫాలో కూలపడిపోయింది. ఇది నీ మనసులో ఆ అబ్బాయి అంతగా ఉన్నప్పుడు, నువ్వు ఆ అబ్బాయిని అంతగా ఇష్టపడుతున్నప్పుడు నేను వేరే మనిషినిచ్చి పెళ్లి చేయడం కరెక్ట్ కాదు. నేను కూడా వరుణ్తో ఒకసారి మాట్లాడతాను అని అనగానే ప్రీతి ఇంకా ఎక్కువ ఏడ్చేసింది. అమ్మా, నువ్వు ఇలా ఒప్పుకుంటావని తెలిస్తే నేను ఎప్పుడో మాట్లాడేదాన్ని. వరుణ్ నువ్వు ఒప్పుకోవనుకునే పారిపోయి ఉంటాడు. నేను మళ్ళీ వరుణ్తో కాంటాక్ట్లో వచ్చి నీతో మాట్లాడిస్తానమ్మా అంటూ అన్నపూర్ణమ్మ ముందే ప్రీతి మరోసారి ట్రై చేసింది. అండ్ అది మరోసారి స్విచ్ ఆఫ్ వచ్చింది. ఈ ప్రాసెస్తో విసిగెత్తిన ప్రీతి టీనాకి ట్రై చేసింది. అండ్ టీనా ఒక్క రింగ్లో ఫోన్ ఎత్తింది. దానికి రిలాక్స్ అయిన ప్రీతి చాలా ఇరిటేటెడ్గా, టీనా, వరుణ్కి నేను వన్ వీక్ కంటిన్యూస్గా ట్రై చేస్తున్నాను అండ్ హీఈస్ నాట్ బిన్ లిఫ్టింగ్ మై ఫోన్, వాట్ హ్యాపెన్, ఈజ్ హీ ఫైన్ అని అడిగింది. టీనా హీఈస్ ఫైన్ అండ్ హీఈస్ కమింగ్ బ్యాక్ అని చెప్తుందేమో ఆశగా, కానీ టీనా మాత్రం చాలా కోల్డ్గా, ప్రీతి ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, వరుణ్ పారిపోయాడు. యాక్చువల్గా జాబ్ వస్తే మీ మమ్మీ ఒప్పుకుంటుందేమో అనుకుని నీతో ఉన్నాడు, కానీ అక్కడికి వెళ్ళాక చాలామంది కొత్త వాళ్ళు పరిచయం అవుతున్నారు. ఎలాంటి కంపల్షన్స్ కండిషన్స్ లేని బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ లేడీస్ ఉన్నారు. సో ఐ డోంట్ థింక్ హీఈస్ గోయింగ్ టు కమ్ బ్యాక్ అండ్ హీఈస్ నెవర్ గోయింగ్ టు కమ్ బ్యాక్ అంటూ ఫోన్ పెట్టేసింది. అది విన్న ప్రీతి ఫోన్ పక్కకు పాడేసి వాళ్ళ అమ్మని పట్టుకొని చాలా గట్టిగా చిన్నపిల్లల్లా ఏడవడం మొదలుపెట్టింది. 1 నిమిషం పాటు కంటిన్యూస్గా ఏడ్చిన ప్రీతి ఏదో తిప్పుకున్నట్టుగా లేచి కన్నీళ్లు తుడుచుకొని, వాడు నన్ను వదిలేసేదేంటమ్మా, నేనే వాడిని రిజెక్ట్ చేస్తున్నాను, నువ్వు ఎవరిని చూపిస్తే వాళ్ళని పెళ్లి చేసుకుంటాను, పెళ్లి అరేంజ్మెంట్ స్టార్ట్ చేయండి అని అన్నపూర్ణమ్మ ప్రీతి మాట్లాడుకుంటుండగా అక్కడికి కార్తీక్ వచ్చాడు. ప్రీతి పెళ్లికి ఒప్పుకుందన్న మాట మాత్రం విన్నాడు. విని లోపల ఎగిరి గంతులు వేశాడు. కానీ బయటికి మాత్రం హాయ్ ఆంటీ, ఏంటి మదర్ అండ్ డాటర్ సీరియస్ కన్వర్సేషన్లా ఉంది అని అన్నాడు. దానికి అన్నపూర్ణమ్మ రియాక్ట్ అవుతూ, హాయ్ కార్తీక్, పెళ్లి షాపింగ్కి వెళ్ళాలి కదా, నీకోసమే వెయిట్ చేస్తున్నాము, రండి రండి అంటూ వెల్కమ్ చెప్పింది. ప్రీతి సర్ప్రైజ్ అయింది. ఏంటి పెళ్లి షాపింగ్ కార్తీక్తోనా? అయినా కార్తీక్, నీ వల్లే నా వరుణ్ వదిలేశాడు నన్ను, నీ మీద రివెంజ్ తీసుకోకుండా ఉండను అని లోపల అనుకుంటున్న పైకి మాత్రం హాయ్ కార్తీక్, వెళ్దామా షాపింగ్కి అని నవ్వుతూ అన్నది. వరుణ్ నిజంగానే పారిపోయాడా, లేకపోతే వరుణ్ ఎవరన్నా బెదిరించి ఆపుతున్నారా? ప్రీతి కార్తిక్ని పెళ్లి చేసుకుంటుందా, లేకపోతే వరుణ్ తిరిగి వస్తాడా? ఏం జరగబోతుంది తెలుసుకోవడానికి వింటూనే ఉండండి. నేనే నా ఫేవరెట్.